దేవునికి స్తోత్రం. 2026 మార్చి నెల 21వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అబ్రహాము వారసత్వాన్ని స్వతంత్రించుకున్న వారమై ఆత్మ సంబంధమైన వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. వారసుడైనటువంటి వాడు వయసు వచ్చిన తర్వాత వారసత్వాన్ని సొంతం చేసుకుంటాడు. ఒకవేళ వయసుకు రాకపోతే అప్పటి వరకు కూడా అతడు దాసుడిగా ఉంటాడే తప్ప యజమానుడిగా కాలేడు అని చెబుతూ ఆత్మ సంబంధంగా మనం ఎలా ఉండాలో చెబుతూ ఉన్నారు. ఆ రోజుల్లో కొన్ని ఆచారాలు, కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలకు ఉదాహరణగా ఈ మాటలు చెబుతున్నారు పౌలు గారు. కొడుకులు తండ్రులకు వారసులు. తండ్రికి ఉన్నదంతా కొడుకు వస్తుంది. స్తోమత ఉన్న తండ్రులు తమ కొడుకులకు కొంత వయసు వచ్చేదాకా అది వారికి పాలన చేసేటట్లుగా, సంరక్షకులుగా మార్చబడేటట్లుగా నియమించేవారు. ఆ వయసు వచ్చినప్పుడు వారికి ఇక పిల్లలు అనే ఉద్దేశం కాక మీరు కొడుకులు, వారసులు అని పనికరించేవారు. ధర్మశాస్త్రం కింద ఉన్నవారు ఇలాంటి బాల్య దశలోనే, పరిపక్వత లేని స్థితిలోనే ఉన్నారని దేవుడు వారికి మనకి తెలాంటి తేటతెల్లం చేస్తున్నాడు. ఇంకా ధర్మశాస్త్రం పాటిస్తున్నారే. గడిచిన అధ్యాయులు మనం ధ్యానం చేస్తే వారు ధర్మశాస్త్రం పాటించాలి అని మాట్లాడుతున్న సందర్భాన్ని పౌలు గారు వ్యక్తం చేస్తున్నారు. అంటే కొత్త నిబంధన వచ్చింది, ప్రభు వచ్చాడు, నిత్యత్వం గురించి వివరించాడు, పరలోకం పొందాలి అని, ఆయనే ఆ పరలోకానికి నిచ్చెన అని మాట్లాడిన ఆ మాటలన్నీ కూడా అనుసరించవలసిన దానికి బదులుగా ఇంకా మేము పాత నిబంధన పాటిస్తాం, పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం అంతా మేము పాటిస్తాం అని ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళుగా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను అన్నాడు. నెరవేర్చి దాన్ని ముగించానంటే కొట్టేశాను, ఇంక అయిపోయింది ధర్మశాస్త్రం. ఇప్పుడు నూతన ధర్మశాస్త్రం ఇస్తున్నాను నేను అని చెప్పాడు. నూతన ధర్మశాస్త్రం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. కనుక మనం వెంబడించవలసింది ధర్మశాస్త్రాన్ని కాదు, యేసుక్రీస్తుని అని చెబుతున్నాడు. కానీ వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారంట, పిల్లల్లాగా, వారసులు కాలేదు అన్నట్లుగానే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం కింద ఉన్నవారు వారు ఎలా ఉన్నారు, పిల్లలుగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఏమవ్వాలి, వాళ్ళు స్వేచ్ఛ, హక్కులు, స్వతంత్రం కావాలి అని అంటే వారు వారసులుగా మార్చబడాలి. తండ్రి ఎప్పుడైతే ఒకరోజు నిర్ణయిస్తాడో కుమారుడికి తన ఆస్తి, తనకున్నటువంటి వారసత్వాన్ని అంతా తనకు అప్పగించి, ఈ రోజు నుంచి నువ్వు వారసుడిగా ఉంటావు, ఈ రోజు నుంచి పెత్తనాన్ని వెలగబెడతావు అని చెప్పాలి. అప్పుడు వరకు అతను తండ్రికి లోబడి ఉండాలి. ధర్మశాస్త్రం కింద ఉన్నట్లుగా పిల్లోళ్ళలాగే ఉండాలి. నేను బైబిల్ ట్రైనింగ్ ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చాను. మా అమ్మగారు, నాన్నగారు కూర్చొని, బాబు నీకు వివాహం చేస్తాం, వివాహం అయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూడాలి, ఇంట్లోకి ఏమున్నా లేకపోయినా నువ్వే ఈ సంసారాన్ని ఏదాలి అన్నారు. వాస్తవానికి వాళ్ళు చెప్పిన మాటలు నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. మేము ఏది తెచ్చినా, ఇంట్లో ఏమున్నా, లేకపోతే మందిరాల్లో ఏమొచ్చినా ప్రతిదీ నీ చేతికి ఇస్తాం, నువ్వు ఇంటిని చక్కబెట్టు అన్నారు. ఏదో చెప్తున్నాను అనుకున్నాను, సరే అనుకున్నాను నేను.
మా ఇంట్లో మా నాన్నగారు, మా అమ్మగారు, మా అక్క, మా బావ, నేను, నా భార్య, మా తమ్ముడు. ఇది మా ఫ్యామిలీ. తర్వాత బాధ్యత భుజాల మీద వేశారు వివాహం అయిన తర్వాత. నాకు అప్పుడు అర్థమయ్యడం ప్రారంభించింది, ఇది మామూలుది కాదు, చాలా పెద్ద బాధ్యత. నాకు అప్పుడు వయసు 21. 21కి వివాహం అయింది. 22వ సంవత్సరంలో నాకు బాధ్యతని ఇచ్చేశారు. అన్ని కుటుంబంలో ఎవరికి ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలో అన్నీ చూసుకోవాలి. ఒకవేళ 10,000, 20,000, ₹1,00,000 ఇచ్చి అన్ని నడిపించమంటే నడిపించేవాడినే. కానీ పరిస్థితి అలా ఉండేది కాదు. చెబితే నవ్వుతారు మీరు. మా నాన్నగారు మీటింగ్ వెళ్తే 400 వచ్చి ₹100 ఛార్జీకి పోతే 300 ఇచ్చేవాళ్ళు. మా తమ్ముడు మా నాన్నగారితో పాటు అదే మీటింగ్ వెళ్తే ఆడికి కూడా 400 ఇస్తే ఆ ఛార్జీకి 100 పోతే ఆ 300 ఇచ్చేవాళ్ళు. అంటే ఇద్దరు కలిసి ₹600 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ₹600కి ఇక ఫ్యామిలీ నడిపించాలి. ఇది సామాన్యమైన పని కాదు. అప్పుడు సంఘంలో వచ్చేది 100 గట్టిగా ఉంటే పొరపాటు 150 నాకు తెలిసి. అది పరిస్థితి. దీంతో నేను ఈ జీవితాన్ని సాగించాలట. అది మామూలు మాటల. వారసత్వం అంటే ఏదో సరదాగా నేను పెత్తనం చేసేస్తానని పెత్తనం కాదు. కుటుంబాన్ని చక్కగా నిర్వర్తించగలగాలి. ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర ఉండేవాడిని, ప్రభువా ఈ కుటుంబంలో ఎప్పుడు లోటు ఉండకూడదని. 6 సంవత్సరాలు పరిపూర్ణంగా బాధ్యత వహించాను. ఈ 6 సంవత్సరాలలో ఏ రోజు ఉండడానికి కానీ తినడానికి కానీ ఏది లోటు లేకుండా ఉండాలని ప్రభువు సహాయం కోరగా దేవుడు ఏ రోజు లోటు లేదు. చెప్తే విచిత్రం ఏంటంటే మా అక్కకి డ్యూటీకి వెళ్తుంది, ఆమెకు వంట చేయాలి, ఆమెకు ఒక కర్రీ అవ్వాలి. మా బావ స్పెషల్ అయితే అందండు, ఆయనకు ఒక వెరైటీ. మా తమ్ముడు టిఫిన్ అందరిలాంటిది కాదు, ఆడికి ఒక సెపరేట్గా కావాలా. మిగిలిన వాళ్ళందరూ సెపరేట్గా తినాలి. ఇన్ని రకాలు మార్నింగ్ ఉండాలా, ఆఫ్టర్నూన్ ఎలా ఉండాలో అర్థం చేసుకోండి. ఇక రాత్రి అయితే ఎలా ఉండాలో చూడండి. ఇది పరిస్థితి. ఒక కుటుంబాన్ని నడిపించడానికి ఎంత బాధ్యత అయితే, కొంతమంది బాబోయ్ అంటారు, ఎలాగైతే నడిపించేస్తామంటే పర్లేదు అనుకోవచ్చు. ఈ ఫ్యామిలీలో మా తాత చనిపోయాడు. పెద్దోడిని కదా, ఇప్పుడు బాధ్యత నాదే కదా. మా నాన్నగారు బాధ్యత నా మీద పెట్టారు కదా, మా తాత ఈ కార్యక్రమం చేయాల. తర్వాత మా నాన్నమ్మ ఒంటరి అయిపోయింది, తీసుకొచ్చి కొంతకాలం చూసాం, ఆమె కూడా కాలం చేసింది. తర్వాత మా చిన్నాన్న ఎవరూ లేరు, ఒంటరి అయిపోయాడు, ఆయన కూడా కాలం చేశాడు. ఆయన చూడాలి. ఈ టైంలో మా తమ్ముడు వయసుకు వచ్చాడు, పెళ్లి చేయాలనుకున్నా, మా తమ్ముడు పెళ్లి చేసాం. ఈ టైంలో నాకు 2 కొడుకులు పుట్టారు, వాళ్ళకి పుట్టినరోజులు చేశాడు. తర్వాత మా తమ్ముడికి పెళ్ళైన తర్వాత కూతురు పుట్టింది, ఆ పిల్లకి పుట్టినరోజు చేశాడు. ఈ మధ్యలో అమ్మగారు ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్క కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా నాన్నగారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒక పక్క నుంచి పుడుతుంటే ఒక పక్క నుంచి ఖాళీ చేసిపోయారు. ఇన్ని వ్యవహారాలు జరగాల్సి వచ్చింది. మళ్ళీ ఉండడానికి నివాసం కట్టాం, మందిరం కట్టాం. ఏంటి ఈ 6 సంవత్సరాల్లోనే ఇవన్నీ జరిగాయి. అపరిమితమైన అద్భుతమైన దైవ సహాయాన్ని ప్రభు అందించాడు. ఎలా చేశానో ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్పలేను, కానీ ఆ రోజు ఎలా జరిగిందో దేవుడికే తెలుసు. అంతే. జరుగుతున్న ప్రతి పరిస్థితిలో దేవుడే నాకు తోడు ఉండి సహాయం చేస్తూ వచ్చాడు. వారసత్వం అంటే బాధ్యత భారాన్ని మోయడం. ఆ తర్వాత ఇంకెన్నెన్నో చేశాం. అది ఇండివిజువల్ గా వచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతకాల్సిన పరిస్థితి అయింది. ఆ రోజున ప్రతి నెల సువార్త ప్రకటించేవాళ్ళం, సంఘం తీసుకెళ్ళి. ఏ రోజు ఆగలేదు. ప్రతి లక్షవారం ప్రత్యేకంగా ఈదు కూటాలు పెట్టేవాళ్ళు పొరుగురులు వెళ్ళిపోయి. ఇలా ఒక పక్కన సేవలోను, ఒక పక్కన కుటుంబంలోను తేరిన పరిస్థితులు దేవుడు అనుగ్రహించాడు. వారసత్వం అంటే బాధ్యత భారాన్ని మోయడం కూడాను. ఈ రోజున ఒక తల్లిని చూడడానికి, ఒక తండ్రిని చూడడానికి ఎంత బాధపడుతున్నారు. ఫ్యామిలీని చూడండి. వారసత్వాన్ని భుజాల మీద పెట్టుకుంటే అటు ప్రేమను దైవికంగా కలిగి ఉండండి.
ఆత్మ సంబంధంగా నువ్వు పరిపక్వత చెందిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమయం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన స్త్రీ గర్భమున జన్మించాడు అని మరలా చెబుతున్నాడు. స్త్రీ గర్భం అనగా పురుషుడి ప్రమేయం లేకుండా దైవ చిత్తానుసారంగా జన్మించిన వ్యక్తి. ఎందుకు వచ్చాడు అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నవారిని విమోచించాలని, ఈ లోక సంబంధమైనటువంటి అన్యత్వపు జీవితంలో జీవించే వారిని ఆ అపవాది బానిసత్వపు కోరలో నుంచి విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన ధర్మశాస్త్రం కింద జన్మించిన వాడిగా, ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడిగా ఉన్నాడు గనుక దాన్ని ఆయన కొట్టివేశాను, అంటే ముగించాను, ఇంకా ధర్మశాస్త్రం పాటించేశాను, ఇక మరలా ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన పని లేదు. ఇప్పుడు ఏమయ్యాం మనం అంటే దేవునికి సంతానమయ్యాం, అనగా దేవునికి కుమారులు కుమార్తెలమయ్యాం. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఆత్మతో నింపి మన మధ్యకి పంపించాడు. అదే ఆత్మ మనలోని కూడా పెట్టాడు. ఇప్పుడు మనం ఏమయ్యామనంటే దేవుని దృష్టిలో ఆయనకు కుమారుడిగా కుమార్తెలుగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి వారసులయ్యాం మనం. ఇప్పుడు యేసుక్రీస్తే కనుక రాకపోతే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే మనం ఇంకా ధర్మశాస్త్రం కింద ఉందుము, లేకపోతే అన్యులం గనుక అన్య రీతిగానే మనం ఉందు. కానీ ఇప్పుడు మనం ఏమయ్యామనంటే దేవునికి కుమారులను కుమార్తెలుగాను మార్చబడ్డాము. అందుకనే మనం తండ్రి అని పిలవగలుగుతున్నాం. ప్రార్థన చేసే ముగింపులు ఇలా మాట్లాడతాం, ప్రారంభంలో కూడా ఈ మాటలు మాట్లాడతాం. పరలోకమందున్న మా తండ్రి అంటాం. నా ప్రార్థన అంతా విని జవాబు దయచేయి, యేసునామములో అడుగుచున్నాము తండ్రి అంటాం. అంటే ఇప్పుడు మనం ఏమయ్యాము అనంటే దేవునికి కుమారులను కుమార్తెలుగాను మార్చబడ్డాం. మనకు గొప్ప ధన్యత యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల కలిగింది. దేవుణ్ణి ఎవరైనా తండ్రి అని పిలుస్తారా? దేవుణ్ణి దేవుడనే పిలుస్తారు, లేకపోతే ఫలానా దేవుడు అని పేరు పెట్టి పిలుస్తాడు. మనం పేరు పెట్టవలసిన పని లేదు. తండ్రిని ఎప్పుడైనా పేరు పెట్టి పిలుస్తావా? ఎవరైనా అడిగితే మీ నాన్న ఎవరు అని అంటే అప్పుడు చెప్తావు మా నాన్న ఫలానా అని, అంతే తప్ప ఎప్పుడు నాన్నని పేరు పెట్టి నాన్న పేరు పెట్టి నాన్న అని పిలవం మనం. పరమ తండ్రి అనే దేవుడు మనకి ఎంత ధన్యత ఇచ్చాడు చూడండి. ఆయన్ని తండ్రి అనే పిలిచే భాగ్యం. అందుకే అబ్బా తండ్రి నాథ అనే పిలిచే భాగ్యం దక్కింది అని ప్రభుని కొనియాడుతూ ఉన్నారు. ఎలిజబెత్ అదే అంటది, నాథ తండ్రి అని. లూకా సువార్త 2వ అధ్యాయంలో మాటలు కనపడతాయి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కూడా వారందరూ కూడా ఏకస్వరముతో ఏక మనసుతో అదే విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఏమి ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. ఈ రోజున నీకు తండ్రి లేకపోవచ్చు, నష్టమేమీ లేదు. ఒకవేళ ఉన్నా నిన్ను సరిగా చూడలేకపోవచ్చు, బాధపడుకో. నీకు పరలోకపు తండ్రిగా ఉన్నాడు. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు. నీ కొరకు దేనినైనా ఏమైనా చేయగలిగిన దేవుడు. సర్వసాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు నా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా అది ఇది ఇలాగా అలాగా అని చెప్తాను, ప్రభుతో మాట్లాడతాను. హృదయం బాగా భారంగా ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేస్తాను, నాన్న అని. ఎందుకంటే ఈ లోకపు నాన్న నన్ను విడిచిపెట్టాడు, మరి నాకు ఎవరున్నారు? నా తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఎవరికి చెప్పాలి? నాకు నాన్న లేడే అని ఆ భావం లేదు ఇంకా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నీవు నాకు కుమారుడు అయిందువు, నేను నీకు తండ్రిని అయ్యుందును అని. మరి ఆయన నాకు తండ్రి అయితే, నేను ఆయన కుమారుని అయితే మరి ఆయన ఏమని అడగాలి? మా నాన్నగారిని ఎప్పుడు తండ్రి అని పిలలేదు, నాన్ననే పిలిచాను. మరి ఆయన స్థానంలో దేవుడు ఉన్నాడు కనుక నేను నాన్ననే పిలుస్తాను.
నా హృదయంలో ఉన్న వేదనంతా తొలగిపోయేటట్లుగా, నాన్న నా హృదయం ఎంత వేదన ఉంది, ఈ పరిస్థితిలో ఉంది, దీని గురించి చూడండి, పట్టించుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించండి నాన్న అంటానంతే. అద్భుతం జరుగుతాయి. ఊహించలేని కార్యాలు చూసేస్తున్నాను నేను. కారణం ఏంటంటే ఆయన నా నాన్న కాబట్టి, మా తండ్రి కాబట్టి. అదే తండ్రి నీకు తండ్రి కాదా? ఈ లోకపు భర్త నిన్ను విడిచిపెట్టినా, ఈ లోకపు తండ్రి నిన్ను విడిచిపెట్టినా, ఈ లోకపు భార్య నిన్ను విడిచిపెట్టినా, ఈ లోక సంబంధమైన ఎవరైనా నిన్ను విడిచిపెట్టినా, నీ ఆత్మీయ తండ్రి అయిన వ్యక్తి కూడా నిన్ను విడిచిపెట్టినా, పరలోకపు తండ్రి నీకు ఉన్నాడు అని ఈ ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ఆయనకు వారసులమయ్యామట. శరీర సంబంధమైనటువంటి వారసత్వం కాదు మనది, ఆత్మ సంబంధమైన వాగ్దాన పూరితమైనటువంటి వారసత్వం. మనం ఇస్సాకుకి సంబంధించిన వారము తప్ప ఇస్మాయేలుకు సంబంధించిన వారము కానే కాదు. అందుకే ఆ వారసత్వాన్ని స్వతంత్రించుకున్న వారులారా, విశ్వాసంతో ప్రభులో సాగుతూ ఉండండి. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారని చెప్తున్నాడంటే గలతీ సంఘానికి, మీరు దినాలు, నెలలు, పండగలు, సంవత్సరాలు అనేవి పాటిస్తున్నారు. అందుకే నాకు ఇలాగ అనిపిస్తుంది, మీ విషయంలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని భయమేస్తుంది నాకు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో ఉండి, దినాలు మంచివి కాదని, ఈ నెల మంచిదని, ఈ సంవత్సరం ఇలా ఉంటుందని, ఇది అది అని నువ్వు ఇంకా ఈ లోక సంబంధమైన వ్యక్తుల్లాగా మాట్లాడుతూ బ్రతుకుతున్నావు. ఇది మంచిది, అది చెడ్డది అని ప్రస్తావన తెస్తున్నావు. అందుకనే నువ్వు క్రీస్తుకు వారసురాలు అలాంటివి పట్టించుకోవు. మీరు అలాగే కనుక ఉంటే నేను పడిన కష్టం వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. నేను మీకోసమే మీలాంటి వాడిగా మార్చబడిపోయాను. యూదులు కాని ఇతర ప్రజలు అందువలన వారికి శుభవార్త ప్రకటించేందుకు వెళ్ళినప్పుడు పౌలు కూడా అంటాడు, నేను యూదుడుగాను, ఇతరులుగానే ఉన్నాను. వారు తనకేదో వ్యక్తిగతంగా హాని చేశారని, తను అలా మాట్లాడటం లేదని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి క్రీస్తు ప్రేమను గలతీ సంఘానికి చూపిస్తూ చెప్తున్నాడు. ఇది క్రీస్తు ప్రేమ కలిగిన వారిగా, దైవపు మనస్సును కలిగిన వారిగా మనము ఆయన వెంబడించే వారిగా ఉండగలిగితే ధన్యకరమైన వారిగా ఉంటాం. దేవుని అంగీకరించి ఆయన మార్గంలో సాగిపోతున్న మనం శరీర సంబంధమైన దౌర్భాగ్యమైన స్థితిని కలిగి ఉండక ఆత్మ సంబంధమైన వారిమై క్రీస్తు వార్త వలన మనం సజీవులుగా మార్చబడి నిత్యత్వపు వారసత్వము ధరించుకున్న వారిగా ఉన్నాము. అందుకంటున్నాడు, మనకు కలిగిన ధన్యత ఏంటి? అంటే క్రీస్తుని వెంబడించే గొప్ప ధన్యత మనకు దొరికింది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం పోతామనే ఒక ధన్యత మనం స్వతంత్రించుకున్నాము. ఆ గలతీ సంఘం ఎలా ఉందని చెప్తున్నాడు అనంటే, నేను మొదటి మీ దగ్గరికి వచ్చినప్పుడు శరీర దౌర్బల్యంతో వచ్చాను, అంటే నా కన్నులు బలహీనమై ఉన్నాయి. వాస్తవానికి పౌలు గారి గురించి చరిత్రలో ఏం చెప్పడం, ఆయన కన్నులట ఎప్పుడు కూడా పుసుగాడుతూ ఉండేయట. నీచవాచన వస్తుంది వాస్తవానికి, ఎప్పుడు కూడా అలా ఉండేదట. అది ఎప్పుడు తుడుచుకుంటూ ఉండేవాడట, ఆయన ఇబ్బంది పడేవాడట. ఈ గలతీ సంఘం ఆయన చూసిన తర్వాత ఆయన కొరకు వాళ్ళు ఎలాగ మార్చబడ్డాడు దైవజనుల పట్ల అంటే, మా కన్నులు ఊడ పెరిగి మీకు ఇచ్చేస్తాం, మిమ్మల్ని మేము చూడలేకపోతున్నాం. ఇలాగ ఇంత ఆత్మీయుడు, ఇంత భక్తిపరుడు, క్రీస్తుని వెంబడించి క్రీస్తు మాదిరిని కలిగిన దైవజనుడికి ఇలా ఉంది ఏంటి అని
ఆయన ప్రార్థన చేశాడట, 3 సార్లు ప్రార్థన చేసి ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడట. ఇంక అందుకే మౌనంగా అయిపోయాడు. అదే నా శరీరంలో ముళ్ళు అంటున్నాడు ఆయన. గలతీ సంఘం దేవుని సేవకుడి కోసం కళ్ళు ఊడ పెరికి ఇచ్చేంత ప్రేమ ఉందట. ఈరోజు దేవుని సేవకుడి పట్ల ఎలాంటి మనసు ఉంది మీకు? ఆలోచన చేయండి. ఇంకా చెప్తున్నారు ఆయన, మీరు ఇంకా దేవునిలో ఆసక్తి కలిగి ఉండండి. ఎల్లప్పుడూ కూడా మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండండి అంటూ, నా పిల్లలారా అని ఆత్మీయ తండ్రిగా గలతీ సంఘానికి మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ మాటలు. యేసుక్రీస్తు స్వరూప్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. మీరు ముందు ఎలాగైతే లోకాన్ని వెంబడించారో ఇప్పుడు అలా ఉండకండి. ఆత్మ సంబంధమైన వారిగా కట్టబడి పవిత్రపరచబడి నూతన పరచబడిన ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళండి. ముందు ధర్మశాస్త్రానికి లోబడ్డారు, ఇప్పుడు మరలా అలాంటి ధర్మశాస్త్ర ఆచార సంబంధమైన వ్యవహారాల్లోనికి వెళ్ళిపోకండి. క్రీస్తుని వెంబడించిన వారిగా రండి అంటున్నాడు. అంటే ఇంతకు ముందు ధర్మశాస్త్రం పాటించే వారిని క్రీస్తు సువార్త వల్ల రక్షించాడు పౌలు గారు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది వచ్చి అబద్ధ బోధ బోధిస్తూ ధర్మశాస్త్రం కిందకి లాగేస్తున్నారు, దాస్యమని ఆడు కిందకి లాగేస్తున్నారు. మీరు అలాగే వెళ్ళిపోకండి, రండి అని మరలా వాళ్ళు బలపరుస్తూ, మీరు ముందున్న దాస్యపులోనికి ఉండొద్దు, ముందున్న దాస్యం మిమ్మల్ని పిల్లలుగా చేసింది, ఇదిగో నేటి దినాన్ని వారసత్వంగా మీరు ఉండాలంటే వయసుకు వచ్చిన వారిగా, పరిపక్వత కలిగిన వారిగా, ఎదిగిన వారిగా ఉండండి. మనం స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? ఆయన బిడ్డలుగా సంతోషించే ఇస్సాకు అనుభవంలోనికి వెళ్ళాలని, శరీర సంబంధమైన పుట్టినటువంటి వ్యక్తులుగా కాక ఆత్మ సంబంధంగా జన్మించిన వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి మనం స్వతంత్రులుగా ఉండాలని ప్రభు ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఆ స్వతంత్రాన్ని యేసు క్రీస్తులో సొంతం చేసుకోవాలి. ఈ రోజు నుంచి దేవుడు అనుగ్రహించే స్వతంత్రం పొందుకోవటం కోసం మీరు దేవుని పరిపూర్ణంగా వెంబడించండి. ఆయనే మీకు సహాయం చేసి నిత్య స్వాతంత్రమును అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత అందరూ కూడా విశ్వాసం వల్ల పొందుదురుగాక. ఆమేన్.